ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు అద్దరగొట్టారు. న్యూజిలాండ్ సిరీస్ లో తొలి 3 టీ20లో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 5 స్థానాలు మెరుగుపరుచుకొని 717 రేటింగ్ పాయింట్లతో 7వ స్థానానికి ఎగబాకాడు. కొంతకాలంగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ రేటింగ్ పాయింట్లను మరింత పెంచుకున్నాడు. అభిషేక్ ప్రస్తుతం 929 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 2, శివం దూబే 9, రింకు సింగ్ 13 స్థానాలు మెరుగుపరుచుకొని వరుసగా 53, 59, 68 స్థానాలకు ఎగబాకారు. గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్ కు దూరంగా ఉన్న తిలక్ వర్మ 3వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మిగతా దేశాలకు చెందిన బ్యాటర్లలో మార్క్రమ్ 9 స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకులోను, బ్రాండన్ కింగ్ 15 స్థానాలు ఎగబాకి 35వ స్థానంలోను, గ్లెన్ ఫిలిప్స్ 18 స్థానాలు మెరుగై 44వ స్థానానికి చేరుకున్నారు. అలాగే సెదిఖుల్లా అటల్, రాన్ రికెల్టన్, దర్విష్ రసూల్, హెట్మైర్ తమ స్థానాలు భారీగా మెరుగుపరుచుకున్నారు. బౌలర్ల విషయానికొస్తే టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13 ర్యాంకుల్లోనూ, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19వ స్థానంలోనూ, హార్దిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకులోనూ నిలిచారు. వరుణ్ చక్రవర్తి మినహా టాప్ 10లో మరో భారత బౌలర్ లేడు. రషీద్ ఖాన్, హసరంగా 2-3 స్థానాలు నిలబెట్టుకున్నారు. మిగతా భారత బౌలర్స్ లో హర్షదీప్ సింగ్ 16, కుల్దీప్ యాదవ్ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల విషయానికి వస్తే టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా 3వ స్థానంలోనూ, శివం దూబే 12వ ర్యాంకులోనూ నిలిచారు. టాప్ 2గా సికందర్ రాజా, సైమ్ అయూబ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కివీస్ తో సిరీస్ లో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండడంతో ఈ ర్యాంకింగ్స్ లోనూ వచ్చే వారం మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.